హలో, వెల్కమ్ బ్యాక్ టు Paaksiddhii Cookery. ఈరోజు రెసిపీ రెడ్ పోహా లడ్డూస్. అదే అండి, రెడ్ రైస్ నుంచి చేసిన అటుకులు, పేపర్ అటుకులు. ఇవి చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. చూద్దాం ఎలా చేయాలి ఇప్పుడు. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల ఈ ఎర్రటి అటుకులు, పేపర్ అటుకులు ఇవి వేసుకోవాలి. ఇవి పల్చటివి కాబట్టి జెంటిల్గా నిదానంగా దీంట్లో రోస్ట్ చేసుకోవాలి, లేదంటే పిండి పిండి అయిపోతుంది. దాదాపు 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, చాలా క్రిస్పీగా అయిపోతాయి. ముట్టుకుంటే పొడి పొడి అయిపోతుంది, ముడుచుకుపోతాయి. మనకి ఈజీగా తెలిసిపోతాయి వేగింది, రోస్ట్ అయినాయి అని చెప్పి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని చల్లపరుద్దాము. ఇంత లోపల పావు కప్పు పంచదార తీసి రెడీ చేసి పెట్టుకుందాము. మనం ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అటుకులు, అదే కప్పు, దాంట్లో పావు కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని కొన్ని యాలక్కాయి దాంట్లో వేసుకొని రెడీ చేసి పెట్టుకుంది. ఇది చూద్దాం ఇప్పుడు అటుకులు అయినాయా లేదా అని. చూడండి, పొడి పొడి అయిపోయింది, చల్లగా అయినాయి. మిక్సీ జార్లో వేసి అంతా కలిపి పౌడర్ చేసేసుకుందాము. మనం ఫస్ట్ వేసేటప్పుడు కింద పంచదార వేసి దానిపైన అటుకులు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది పొడి. మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందాము. పంచదార, అటుకులు, యాలక్కాయ పొడి సమంగా కలిసేట్టు కలుపుకోవాలి. తర్వాత వెచ్చటి పాలు తీసుకుని కొద్ది కొద్దిగా ఒక్కొక్క భాగంలో పౌడర్ దాంట్లో కొద్దిగా పాలు పోసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలాగ లడ్డూస్ చాలా సింపుల్గా అంత కలిపి ఒక 20 నిమిషాల్లో స్వీట్ అయిపోతుంది. ఇంకొక లడ్డు చూడండి. దట్స్ ఇట్, డన్. Enjoy. Bye bye.